ఫైనల్గా అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో లాంచ్ చేశారు. మీరు చూశారు. ఒకవైపు అంటే హేతువాదులు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే ప్రాణప్రతిష్ఠ తర్వాత అంబేద్కర్ గారేమో బడులు కట్టించండి, పిల్లల్ని బడులకు తోలించండి అంటే రెండు ఫోటోలు పెట్టి కంపారిజన్ చేస్తారు అనమాట. ఈయన మోడీ ఏమో గుడులు కట్టించి పిల్లల్ని వేలు పట్టించుకొని నడిపించుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ జరుగుతుంది. దీని మీద ఏమంటారు? విగ్రహాలు అనేది ఒక స్ఫూర్తికి నిదర్శనంగా పెట్టుకుంటాం. ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో 50 సంవత్సరాల తర్వాత పెట్టాలని, అంటే 50 సంవత్సరాల్లో కూడా ప్రజల్లో చిరస్మరణీయంగా ఉంటేనే విగ్రహాలు పెట్టాలంటుంది. దురదృష్టవశాత్తు ఇండియాలో వాళ్ళు విగ్రహాలు లేని రోడ్లే లేకుండా పరిస్థితి అయిపోయింది. కానీ ఒకటండి, బాబాసాహెబ్ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి, వీళ్ళని రాజకీయాలకు వాడుకుంటాం మాత్రం తప్పు. నేను ఆ విగ్రహం అక్కడ పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. ఓకే, విజయవాడకి లంగ్ స్పేస్ లేదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే కొంతవరకు చూసుకుంటే అక్కడ పుస్తక ఎగ్జిబిషన్లో మిగతా జరిగాయి. మా సభలు పెట్టాం, సమైక్యాంధ్ర సభలు పెట్టాం. ఓకే, అలాగా ఒక సమావేశ కూడలి లేదా ఆడుకోవడానికి లేదనే మాట అంతవరకు వస్తాం. కానీ ఇంతకుముందు ప్రభుత్వం కూడా దీన్ని చేయనని అప్పచెప్పడానికి మీకు చాలామంది మర్చిపోయి ఉంటారు. ఓకే, చూసింది. అందుకని అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి స్థలాన్ని చెప్పి అంబేద్కర్ గారికి 125 ఎకరాలు పార్కు కేటాయించిన దాంట్లో నుంచి అక్కడ ఎన్ని ఎకరాలు కేటాయించి అక్కడ పార్కులో 125 అడుగుల విగ్రహం అంటే ఇవాళ బేస్ చేసుకుని 205 అడుగులు కలుపుకుని 125 విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తెలుసుకోలేని వాళ్ళకి మాత్రమే అలా అనిపిస్తుందండి. ఈ లంగ్ స్పేస్ ఏం పోలా, విగ్రహం పెట్టారు, మిగతా అంతాలు కాంక్రీట్ అరణ్యం ఏం చేయలేదు. కానీ ఒక విగ్రహం స్ఫూర్తి తీసుకొస్తుంది, సోషల్ జస్టిస్. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలని కానీ, వేమన కానీ, అలాగే తిప్పునేని రామస్వామి గారిని, జాషువా కానీ, అలాగే భాగ్యరెడ్డి వర్మ కానీ, అనేక మంది కురజాడ అప్పారావు గారు కానీ, కందుకూరి వీరేశలింగం గారు కానీ అనేక మంది ఉన్నారండి. ఇవాళ వాళ్ళని నేను శాల్యూట్ చేసే ఒక పాలకుడు ఎవరున్నారంటే ఛత్రపతి సాహు మహారాజ్. ఈ జనాలకి ఈ చరిత్రలు చెప్పకుండా తొక్కి పెట్టేశారు. కావాలని కొంతమందిని తీసుకొచ్చి పైకి లేపారు. నిజమైన కళ్ళ ముందు నడయాడిన ప్రత్యక్ష దైవమే దేవత లాంటి సావిత్రిబాయి పూలేని చరిత్ర లేకుండా చేశారే దుర్మార్గులు కొంతమంది. ఇవాళ స్ఫూర్తి కోసం నేను చెప్తున్నాను, విగ్రహం అంటే ఇంకా 50 విగ్రహాలు పెట్టాలని ఒక స్ఫూర్తి అక్కడ పెట్టుకుంటే అది ఒక కూడలండి, ఇవాళ డెఫినెట్గా అది ఇంకో చోట పెట్టుంటే మంచిదేమని నా అభిప్రాయం. కానీ పెట్టిన తర్వాత నిరసించదగ్గని కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు చదవమంటున్నా. నిజంగా చాలా మంది విజయవాడలోనే కలుపుకుని 170 ఎందుకు పెట్టారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నేను కలిసిన వాళ్ళు, మిగతా వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఒకటే చెప్తున్నాను, ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు చదవండి. మీలో 95% మంది, మిగతా ఎస్సీలో ఒక్కళ్ళకే కాదండి, 95% మందికి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన వ్యక్తుల్లో మహాత్మా జ్యోతిబా పూలే తర్వాత బాబాసాహెబ్ ఉంటారు. చాలామంది చదువుకోవట్లేదు, వాళ్ళు చదువుకుని విభేదిస్తే విభేదించండి అంతే తప్ప. కానీ ఒకటి ఉంది, ఒక మనిషిని ఒక కులమే ఓన్ చేసుకుంటే, ఒక పార్టీ ఓన్ చేసుకుంటే మిగతా వాళ్ళు దూరం అవుతారు. దయచేసి గుర్తుపెట్టుకోమని వాళ్ళ మా విగ్రహాలు పెట్టబడిన వాళ్ళ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మరీ ఓన్ చేసుకున్నారనుకుని మిగతా వర్గాలు వ్యతిరేకం అవుతాయి. అది దయచేసి గమనించమని చెప్తున్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు, కానీ మోదీ గారు వచ్చి తెలంగాణలో నడిబొడ్డున నా తెలుగు గడ్డలకు చేరి నిజామాబాద్ సభలో, అది కూడా వేయండి ఇక్కడ వీడియోలో, పైలే ఏ గుజరాతీ ఆగే ఆప్కో స్వాతంత్ర గుజరాతీ వచ్చి చేశా అంట. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ని నిషేధించిన వ్యక్తి, తీయమని చెప్పిన బతికొండగా తీయలేదు నిషేధాన్ని. ఆ వ్యక్తిని మేము, అంతేకాకుండా ఈ సంస్థాన లేఖనం చేసిన వ్యక్తిని స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అనుకుంటాం, ఐరన్ మ్యాన్ ఇండియా అనుకుంటాం, స్ట్రాంగ్ మ్యాన్. అలాంటి వ్యక్తిని పట్టుకుని గుజరాతీకి పరిమితం చేసేసాడు ఈ మోడీ, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు. ఆ వీడియో వేయండి, చూపించండి. మీరు డెఫినెట్గా దాంట్లో వీడియో వేసిన తర్వాత చెప్పండి, నా తెలుగు గడ్డకు వచ్చి గుజరాతీ ఇచ్చిన దానమా, ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన దొడ్డి కొమరయ్య నీకు తెలియదా? షేక్ బంద్కి తెలియదా? మీకు చాకల ఎలుమ పోరాటం తెలియదా? వేలాది మంది తుపాకీ గుళ్ళకి ఒరిగిపోయి ప్రాణాలు అర్పించిన పోరాటం నీకు తెలియదా? గౌరవ ప్రధానమంత్రి మోదీజీ, వి రెస్పెక్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్.
కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ పీపుల్. తెలుగు పీపుల్లో నీ గుజరాతీ గొప్పదానా అని చెప్పుకుంటే నడవదండి, నడవది ఈడ. ఓకే. సెకండ్, కానీ గొర్రెలు నమ్మేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. సెకండ్ పాయింట్ అన్న, అది కూడా ఏంటి వీడియో, ఔరే గుజరాతీ బేటాగయామయ్య అంటున్నాడు ఆయన. అవును. మీరు గౌరవ ప్రధానమంత్రిగా మా దేశం అంతటికి ఒక తండ్రి పాత్రలో ఉంటారు, ప్రధానమంత్రి పోస్టుగా. పెద్ద మీరు అలాంటి వచ్చి నిజంగా వీ రెస్పెక్ట్ హిమ్. ప్రధానమంత్రి మోదీ గారు ఉన్న సందర్భంలో, విదేశాలకు వెళ్ళిన సందర్భంలో ఆయన ఎవరిని అవమానిస్తే నేను ఒప్పుకోనండి. నా దేశ ప్రతిష్టకి చిహ్నం నా ప్రధానమంత్రి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న, చంద్రబాబు నాయుడు గారు ఉన్న, కేసీఆర్ గారు ఉన్న, బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పు చేస్తే విమర్శించండి, ఆయన వ్యక్తిత్వం చేయొద్దు. మాకు రాష్ట్రానికి ఒక గొప్ప, ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అపాయింట్మెంట్ దొరకలేదని కానీ కాంగ్రెస్ పార్టీ భాజపా మంత్రిని కొట్టేసుకుని చూశారు కదా, అపాయింట్మెంట్ దొరకలేదు, రేవంత్ రెడ్డి గారు ఏంది మాట్లాడతారు. పోయింది ఆయన పొరుగు కాదు, రాష్ట్రం పొరుగు. అందువలన నా విజ్ఞప్తి ఏంటంటే, ఆయన అలా మాట్లాడారు మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు, రెస్పెక్ట్ హిమ్. అదర్వైజ్ ఇలాంటి మాట్లాడుతుంది తగదు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి విభజన హామీ లేకుండా నమ్మక ద్రోహం చేస్తున్న మనిషి. ఇప్పటికి నా శ్రీరామచంద్రుడు నిన్న చెప్పుంటాడు, నాకు కల వచ్చిందండి. ఏమని, బాబు భక్త మోదీజీ, మా అద్వానీ గారు ఆయన వస్తానన్నా నీకు చలిగాలి రావద్దని చెప్పించినావు. మా మురళీమోహన్ జోషి గారు ఎంత గొప్ప మనిషి అండి, పండితోత్తముడు, ఆయన ఎంత కృషి చేశాడు, ఆయన వస్తానని ఆయన కాళ్ళ నొప్పులని నువ్వే చెప్పించినావు. సరే, జరిగింది ఏదో చేసినావు. తొగడే గారిని మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు, మరి మీ ఏదన్నా కానీ పాపం ఆయన అంత గొప్ప మనిషి. ఇప్పుడు నా వెంకటేశ్వర స్వామి, ఆయన కూడా అందరూ ఒకటే కదండి, వెంకటేశ్వర శ్రీరామచంద్రమూర్తి అందరూ. మా వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ పాదాల చెంద నువ్వు ప్రమాణం చేసినావు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన హామీలు ఇస్తానని. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, మాట తప్పని మనిషి. నా ఆశయాలు నువ్వు పాటిస్తానన్నావు, నువ్వు మాట తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన హామీలు ఇచ్చేసేయి అని చెప్పుంటారని వచ్చింది. బహుశా ఆచరిస్తారా, లేదంటే పైకి షో చేసి ఈయన శ్రీరామచంద్రమూర్తి మాటలు ఆచరించడం అనేది మనం చూసుకోవాల్సింది.